ఒక ఘరానా మాయ లేడీకి సంబంధించినటువంటి బ్రేకింగ్ ఇది. ఉద్యోగాల పేరుతో ఒక లేడీ మాయ చేస్తుంది, అది కూడా లక్షలు దండుకుంది. ఫోర్జరీ సంతకాలతో అపాయింట్మెంట్ లెటర్లు జారీ చేసింది. నిజామాబాద్ లో వెలుగు చూసింది ఈ ఘటన. పండ్లు అమ్ముకుంటున్న ఈ మహిళ ఒక్కొక్కరి నుంచి 4-5 లక్షల రూపాయలు వసూలు చేసినట్లుగా చెప్తున్నారు. ఏకంగా జిల్లా కలెక్టర్, సివిల్ సప్లైస్ కమిషనర్, ఆర్ఎండ్బి అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి నియామక పత్రాలు ఇచ్చేసింది. ఆమె వలకు చిక్కిన నిరుద్యోగుల సంఖ్య భారీగానున్నట్లుగా చెప్తున్నారు. అపాయింట్మెంట్ లెటర్ నకిలీవని తేలడంతో 3వ టౌన్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. దాంతోనే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ ద్వారా తెలుసుకుందాం. మన విజువల్స్ కూడా చూస్తున్నా, అంటే అమ్మాయి మహిళ యొక్క ఫేస్ ని బ్లర్ చేశారు. చేస్తున్నది పండ్ల వ్యాపారం. అక్కడ మనకి పండ్లు కూడా క్లియర్ కనిపిస్తున్నాయి. పండ్ల వ్యాపారం చేస్తే ఇంత ఘరానా మోసానికి పాల్పడ్డారు. ఫోర్జరీ సంతకాలతో ఎంతమంది లక్షల్లోనే దండుకున్నట్టు తెలుస్తుంది. శ్రీకాంత్, ఇప్పటికైనా ఎట్లా తెలిసింది? ఇంతమంది బయటకు వచ్చి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ మహిళ దగ్గర నుంచి వస్తున్నటువంటి ఆన్సర్ ఏంటి? సహజా లేడీ కిడారి చేసినటువంటి భాగవతంతో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఒక్కసారిగా అంతా ఆశ్చర్యపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక పండ్లు అమ్ముకునేటువంటి లేడీ ఏకంగా జిల్లా కలెక్టర్, సివిల్ సప్లై కమిషనర్ అండ్ ఆర్ఎండ్బి సిఈ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి నియామక పత్రాలు అంటూ చాలా మందిని బురిడి కొట్టించినటువంటి ఘటన వెలుగు చూసింది. జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ల నియామకాల పేరుతో ఒక్కొక్కరి నుంచి దాదాపు 4 నుంచి 6 లక్షల రూపాయలు వసూలు చేసింది ఈ మాయలేడి. ఈ మాయలేడి వాళ్ళకు జిల్లా వ్యాప్తంగా నిరుద్యోగులు ఎంతో మంది బలైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నా అంటూ నిరుద్యోగులకు ఎవరైతే ఉద్యోగం కోసం వేచి చూస్తున్నారో, మరోవైపు ఈ ప్రభుత్వ ఉద్యోగాలంటూ వారిని ఎరవేసి వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసినటువంటి ఘటన చోటు చేసుకుంది. ఆర్ఎన్బి ఉద్యోగినంటూ ఆమె ఈ నిరుద్యోగులను నమ్మించింది. నియామక పత్రాలు కూడా నకిలీ అని ప్రస్తుతం నియామక పత్రాలు నకిలీ అని తేలడంతో బాధితులంతా లబోదిబ్బం అంటున్నారు. నిన్న ఒక్కొక్కరిగా బాధితులంతా పోలీస్ స్టేషన్లకు వెళ్లి తమకు జరిగినటువంటి అన్యాయం పైన ఈ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆరా తీయగా ఈ పళ్ళమ్ముకునేటువంటి లేడీని అదుపులోకి తీసుకున్నారు. ఆమెను ప్రస్తుతం విచారిస్తున్నారు. ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారు, ఎంతమంది నుంచి డబ్బులు తీసుకున్నారు, ఏంటి అసలు ఈమె సంతకాలను ఎలా ఫోర్జరీ చేసింది, ఇంకా ఈమె వెనుకున్నది ఇంకా ఎవరు ఏంటి అనే దానిపైన పూర్తిగా విచారణ అయితే చేస్తున్నారు పోలీసులు. ఆశ. రైట్ శ్రీకాంత్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.